తెలంగాణలో భారీ ప్రాజెక్ట్ 15 కోట్లతో కొరమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర చేప కొరమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో కొరమీను చేప సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీన్ని స్థాపించనుంది. తెలంగాణ కొరమీనుకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇది పొడవైన చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. పోషకాల గనిగా పేరొందిన దీన్ని 2016లో ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ జాతిని కాపాడడానికి వాటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యువులను లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్లో భద్రపరిచింది. దీనికి ఓ వైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం తగ్గుతోంది. ఇంకోవైపు హైబ్రిడ్ క్యాట్ ఫిష్లు మార్కెట్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొరమీను ప్రాశస్త్యం చాటేలా వాటి పెంపకాన్ని వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది.